వాక్యం వింటాం. బల వర్తమానం శ్రద్ధగా వినండి, మరి మన బలలో యోగ్యంగా పాలు పొందినట్లు వాక్యం వింటాం. ఇందాక ఒక సిస్టర్ ఆరాధన చేశారు, విగ్రహారాధికులు మార్చండి ప్రభువా అని. అది ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధన అంటే దేవుణ్ణి మనం కనపరచుట, ఆరాధించుట, మహిమపరచుట, హెచ్చించుట ఆరాధన అంటే. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఒకవేళ ఇంకా క్లుప్తంగా మీకు ఆరాధన చేయటం రాదు అంటే ఆదివారం పూట ఒక అర్ధగంట టైం చూసుకొని బ్రదర్కి ఫోన్ చేసి, రండి బ్రదర్ కొంచెం ఆరాధన ఒక 4-5 స్టెప్పులుగా నేర్పించండి అనండి. 2 నిమిషాలు ఒక ఆరాధన, ఇంకో 2 నిమిషాలు వేరే రకంగా ఆరాధన. వాక్యం వేరే ఉంటుందిగా, ఎప్పుడు వాక్యం ఒకేలాగా ఉంటుందిగా. వాక్యం ఇప్పుడు ఇందాక ఒక వాక్యం చెప్పాం, ఆ వాక్య ప్రకారం ఆరాధన చేయాలా, వాక్య ప్రకారం ఆరాధన చేయాలా, అదనమాట. స్టెప్పులుగా ఆరాధన నేర్చుకోండి. ఒక 3-4 స్టెప్పులు నేర్చుకున్నారనుకోండి ఆరాధన, బ్రదర్ ఎట్లా చేయాలి ఆరాధన, అసలు ఏంటి, వాక్య ప్రకారం చెప్పిన వాక్యాన్ని మనసులో పెట్టుకొని విన్న దాన్ని ఆధారం చేసుకొని దాన్ని స్తుతించి ఆరాధించాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని కనపరచాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహింపరచాలి. మనం ఆయన పెట్టలేం కాబట్టి మనం. సరే, బల్లా వర్తమానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 31-32 గట్టిగా చదవండి. యేసుప్రభు అంటున్నాడు, అందుకు యేసు చాలు, రోగులకే గాని, అర్థం చేసుకోవాలి మీరు ఏందంట, రోగులకే గాని ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదంట. సత్యం గురించి మాట్లాడుకుందాం మనం. నీ వాక్యమే సత్యం, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయము ప్రభు అని మనం అంటే ఆ సత్యాన్ని మనకి బయలుపరుస్తాడు దేవుడు. బైబిల్లో ఉన్న సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం అడగాలి దేవుణ్ణి, నీ సత్యాన్ని మాకు తెలుపుము ప్రభువా అని అడిగితే ఆ సత్యాన్ని మనకు తెలుపుతాడు దేవుడు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. ఇప్పుడు రోగంతో ఉన్నవాడికి డాక్టర్ కావాలా వద్దా? ఏం బ్రదర్, కావాలి. పెద్దకొస్తోళ్ళు ఓసన్న వాళ్ళు అయితే, నన్ను సిస్టర్స్ నన్ను బ్రదర్స్ ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు సిస్టర్ సేవ చేస్తారే, వాళ్ళు వేసుకోరు టాబ్లెట్లు, ఇంజక్షన్లు పడిపించుకోరు. మనమైతే జ్వరం వస్తే, తలకాయ నొప్పి వస్తే, ఈ ఇబ్బంది అయితే కాలు నొప్పి చేయి నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఒక ఇంజక్షన్ చేయించుకొని 2-3 టాబ్లెట్లు మింగుతాం. దేవుడు ఏమంటున్నాడంటే రోగులకే కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. మన రోగంతో ఉన్నారు ప్రభువా, నాకు వైద్యుడు కావాలా వద్దా, రోగం ముదిరితే చచ్చిపోతారుగా ప్రభువా అని చెప్పి ఒక ఆమె ఏం చేసిందంటే విజయవాడలో వాళ్ళ కొడుకుని చనిపోయాడు. శవాన్ని ముందు పెట్టుకుంది, ప్రార్థన చేస్తుంది. లాజరు లేపావుగా 4 రోజుల తర్వాత, 4 రోజులు నేను చచ్చిపోయి నా కొడుకులు లేపొచ్చుగా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అది విశ్వాసం, అవిశ్వాసమా? అవిశ్వాసం. లాజరు చనిపోయింది, 4 దినాలు అవుతుందయ్యా, నా కొడుకు కూడా చనిపోయాడా, లేపయ్యా యేసుప్రభు, అదొక నిరీక్షణ నాకు, నేను నమ్ముతున్నా. ఏ నిరీక్షణ? ప్రభు వస్తాడు, మనల్ని ఎత్తుకొని పోతాడు, అదొక నిరీక్షణ. పరలోక రాజ్యం ఇస్తాడు, అదొక నిరీక్షణ. తిరిగి లేస్తాడంటే ఇది భలేగుంది. మనుషులు ఒక్కసారి చనిపోయాలి, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, అటు తర్వాత తీర్పు జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఎబ్రీ పత్రికలో రాసి పెట్టింది అనమాట, 10:27 అనుకుంటా. కాబట్టి 9:27, 10:20 ఉంటుంది. చదవండి ఒక మాట. ఎబ్రీ పత్రిక వద్దులే, ఇప్పుడు ఆ మాట వద్దులే, ఇప్పుడు చదువుకుందాం మనం. ఇప్పుడు 31 వచ్చిన చదువక, 32 చదువక. ఇదిగో మారు మనస్సు పొందుటకై
మారు మనసు అంటే ఏందో ఇది ప్రశ్న ప్రపంచం మొత్తానికి. అది పెద్ద డబ్బున్నోడే కానీ, పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయే కానీ, పెద్ద రాజకీయ నాయకుడే కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ, పెద్ద పేదవాడైనా కానీ, పాపం చేసే వ్యక్తి అయినా కానీ, మంచివాడే కానీ మారు మనసు అంటే తెలియదండి. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలిసింది? ఆ త్రోవ ఏందో చూసుకుందాం. మారు మనస్సు అంటే మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని అన్నాడు. ఒరే పాపి, నువ్వు మారు మనసు పొందలా. మారు మనసు అంటే ఏందంటే నువ్వు సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, విగ్రహం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఆత్మీయ పాపం అంటుంది. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా నీ ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోతున్నావు. పొందు తొందరగా మారు మనసు పొందు. పొందు తొందరగా మారు మనసు పొందు. అవునా? పొందాల్సిందేనా? నేను ఒక తాగుబోతోడికి సువార్త చెప్పా 7 రోజుల్లో. నా దగ్గరికి వచ్చాడు 7వ రోజు. బ్రదర్ అన్న, జాషు అన్న, నేను మారు మనసు పొందానన్నా అన్నాడు. ఇప్పుడు మందు ఆడ మానేశాడా, తాగుతున్నాడా? మందు మానేశాడు, కొత్త జీవితంలోకి వచ్చాడు. దాన్ని ఏమంటారు? మారు మనసా, పాపమా? మారు మనసు. అది మారు మనసు అంటే. మొన్న వ్యక్తికి మళ్ళీ సువార్త చెప్పా, ఆరాధన వర్తమానం చెప్పి, ఆ అబ్బాయి తాగుతాడని తెలిసి ఆ అబ్బాయి గురించి ఒక 2 వాక్యాలు తీసి చెప్పా. ఏడ్చుకుంటూ ఆరాధన చేశాడు, ప్రార్థన చేశాడు. మరి ఆరాధన అంటే తెలియదు కదా మనోడికి. అంటే అప్పుడప్పుడు చర్చికి వస్తూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, చర్చికి వచ్చాడు, కూర్చున్నాడు. ఓ పాస్టర్ కొడికే, ఒక సేవకుడు కొడికే ఆరాధనలో ఏడ్చుకుంటా, ప్రభువా నేను పాతాళానికి పోవాలా. ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా జీవించాడు, పాతాళానికి పోయి కేకలు వేశాడు. నేను కూడా కేకలేయాలి అయ్యో అని ఏడ్చుకుంటా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆరాధన 2 మిక్సింగ్, 2 కలిపి చేశాడు అనమాట. నాకు అనిపించింది, ప్రభా దర్శించినావు, నీకు వందనాలు ప్రభా, మార్చినందుకు నీకు వందనాలన్నా. ఏంటన్నా మరి ఎప్పుడన్నా మారు మనసు ఎప్పుడు పొందుతామన్నా? డిసెంబర్ కల్లా చూడు, జనవరిలో కల్లా అసలు మొత్తం బంద్ చేసేస్తానన్నా, తాగటం సిగరెట్ అసలు మొత్తం బంద్ చేసేస్తానన్నా. ఇప్పుడే బంద్ చేయి, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. నువ్వు మారు మనసు పొందుకుంటే చచ్చిపోయావు అనుకో, ఇందాక ఏం చెప్పి ఆడికి పోవాలా? పాతాళానికి పోవాలా. దేనికి ఆ పాతాళానికి పోతావు అని చెప్పా. సరే అన్న, గట్టిగా చేయబట్టుకున్నాడు. ప్రార్థన చేయన్నా జాషు అన్న అన్నాడు. సరే అని ప్రార్థన చేశా, పోయాడు ఇంటికి. సరే, మారు మనసు అంటది పాపాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి రావటం. పాపాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి రావటమే మారు మనసు. పాపాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి రావటమే మారు మనసు. అది మారు మనసు అంటే. చెప్పండి, సత్యం చెప్పండి, నిజం చెప్పండి. మారు మనసు పొందయ్యా, తాగమాకయ్యా, అన్ని లోపలన్నీ పాడైపోతాయి, రోగం వచ్చి చచ్చిపోతే పాతాళానికి పోతావు. తాగుబోతులు దేవుని రాజ్యానికి పోతారా? పోరు. తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని బైబిల్లో ఉంది. అందుకు యేసు మారు మనస్సు పొందుటకై నేను పాపులను, ఒరే పాపి నువ్వు మారు మనసు పొందలా, పొందు అనాల. మారు మనసు పొందడం ఎవరు? గట్టి చెప్పు. చిన్న చెబుతావేంటక్క? గట్టి చెప్పు, తప్పే ఉంది. మందేగా మందిరం, మనం అందరం భక్తులమే కదా. గట్టి చెప్పు. ఎందుకు సిగ్గుదానికి, భయం దానికి? అవునా కాదో ఏదో ఒకటి తేలిపోద్ది కదా. మారు మనసు పొందడం ఎవరు? పాపులు. కరెక్ట్. ఒరే పాపులారా, మారు మనసు పొందండి, కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చా అని యేసుప్రభువు చెప్పాడు. మనం కూడా దేవుని బిడ్డలంగా ఒక్కసారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, చాలు. మీరు సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలా? మారు మనసు పొందండి అయ్యా, జీవితాన్ని మార్చుకోండి అని సువార్త ప్రకటించాలా. సరే, అందుకు యేసు మారు మనసు పొందుడికే నేను పాపులను పిలవచ్చిందిగా నీతిమంతులు పిలవరాలి. ఒకప్పుడు మనం పాపులమా నీతిమంతులమా? పాపులమే. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి యేసుప్రభువు వచ్చాడండి, కాపాడాడండి, రక్షించాడండి, పాతాళానికి పోకుండా రక్షించాడండి, సిలువలో ప్రాణం పెట్టేశాడండి. ఏకంగా దేవుడేంది సిలువలో ప్రాణం పెట్టడం ఏంది అడిగాడు ఒక ఆయన నన్ను. మీ దేవుడైతే ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు? సిలువలోంచి బయటికి రావచ్చుగా, మేకులు ఓడబెట్టుకొని బయటికి రావచ్చుగా అన్నాడు. అదేందయ్యా? యెహోవా ఉద్దేశము, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఉద్దేశాన్ని సఫలం చేయాలా, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలా? ప్రాణం పెట్టాల్సిందే, సిలువలో ప్రాణం పెట్టాల్సిందే అని చెప్పా. అవునా? సిలువలో ప్రాణం పెట్టాల్సిందే. సమాధి చేస్తారు, తిరిగి లేస్తాడు 3వ రోజు.
రక్తం గాయాలు చూపిస్తాడు. అది బైబిల్లో ఉన్నటువంటి సత్యం. అది ఆయన రక్తంతో మీ పాపాలు కడుక్కోమని చెప్పాడు. దాన్నే రొట్టె ద్రాక్షారసం అంటాం అని చెప్పా. అవునా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా సరే నేను ఆలోచించుకుంటా, తర్వాత నమ్మాలో నమ్మకూడదు తర్వాత ఆలోచించుకుంటా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా అదనమాట మారు మనసు పొందమని చెప్పాలా, మీరు ఖచ్చితంగా చెప్పాలా ప్రజలకి. తర్వాత యోహాను సువార్త 17:5. యోహాను సువార్త 17:5. యోహాను సువార్త 17:5. తండ్రి అంటే ఎవరండి? ఆయన పరలోకం అంటారు. ఆయన పేరు పరలోకం, ఆయన పేరు తండ్రి, ఆయన పేరు యెహోవా, ఉన్నవాడు అనువాడు. ఆ తండ్రి చదవనా, లోకము పుట్టక మునుపు. సరిగ్గా అర్థం చేసుకోవాలక్క అన్న, ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో అదిగ్గో. ఎందుకంటే నా గడియ సమీపించి ఉన్నది. నేను సిలువలో ప్రాణం పెట్టే టైం దగ్గర పడింది. సమాజ్ చేస్తారు, చచ్చిపోతా నేను, సిలువలో ప్రాణం పెట్టేస్తా, సమాజ్ చేస్తా, తిరిగి లేస్తారు, సమాజ్ చేయబడతా, తిరిగి లేస్తా. నీ యొద్ద నుండి మరలా మహిమ పరుచుకో. గట్టి చెప్పాలి, నోట్లో కొనుక్కుంటున్నారు. గట్టి చెప్పాలి మీరు గట్టి చెప్తే నాకు కూడా ఉత్సాహం వస్తుంది, ఇంకా ఆనందం వస్తుంది. అంటే తండ్రి అంటున్నాడు ఏంటి మళ్ళీ? యేసు పేరు కూడా తండ్రేనండి. 9:6 ఉందిగా, బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఈయన పేరు కూడా తండ్రే, ఈయనే దేవుడే. తండ్రి, కుమార, రోమా ఈ యోహాను సువార్త, మత్తయి సువార్త 28:18 ఏమని ఉంటుంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమీయుడి అన్నాడు. ఎందుకని ఆ మాట అన్నాడు యేసు ప్రభు తెలుసా? ఒరే బాబు, నేను ఒక్కడనే కాదురా బాబు, పైన నన్ను పంపించిన ఒక ఆయన ఉన్నాడు, కింద నా తర్వాత వేరే ఆయన ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి ఆనాడు ఉన్నాడు, పాపం పోలా. తర్వాత నేను వచ్చా, పాపం పోగొట్టడానికి వచ్చా. నా ఆయన పాపల కోసం సిలువలో ప్రాణం పెట్టి సమాజం చెప్పి తిరిగి లేచా. నా రక్తం మీ పాపాలు కడుక్కోమని చెప్పా. ఓకే, తర్వాత ఆదరణకర్తను అంటే సర్వసత్యములకు నడిపించి ఆయన ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను నా నామంలో అన్నాడు. సర్వసత్యములకు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ పరిశుద్ధాత్మ వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నాడు. ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అన్నాడు. ఆ మహిమ రాజ్యంలో మనం త్వరలో ఉండబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోతున్నాడు. టైం డేట్ లేదండి, మించిపోయింది. పాపాలు పెరిగిపోయినాయి. ఇష్టానుసారంగా క్రైస్తవులు హింసిస్తున్నారు. యాంటీ క్రైస్ట్ బిల్లు ప్రవేశపెట్టారు కొన్ని రాష్ట్రాల్లో. నేను ఒకప్పుడు సువార్త చేసినప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ప్రవేశపెట్టారంట. పట్టుకుంటే సువార్త ప్రకటిస్తే, ఒకవేళ కరపత్రులు బైబిల్ పంచినట్టు తెలిస్తే పట్టుకొని పంచేటప్పుడే పట్టుకొని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి తర్వాత జైల్లో ఉంచుతారంట. ఫైన్ కట్టిన దాకా బయటకు వదలరంట. 2 లక్షలు వేస్తారు ఫైన్. గవర్నమెంట్ దోచుకుంటుంది. ఇట్లా కూడా దోచుకుందామని ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఎట్టాగో వీళ్ళు చేస్తారు, నాకు తెలుసు, దేవుడు ఆజ్ఞ వీళ్ళు పాటించాలని చెప్పి బైబిల్లో ఉందంట. వీళ్ళు ఎట్టాగో సువార్ చేస్తారు, బయట రాష్ట్రాలు వచ్చి బయట దేశాల నుంచి వచ్చి సువార్ చేస్తారు. వీళ్ళకి ఒక శిక్ష ఎత్తే, ఫైన్ ఎత్తే ఆ డబ్బు కడతారు, దాన్ని గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు అని ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఎంత తెలివిదండి గవర్నమెంట్. ఏమండి, మన రాష్ట్రంలో ఫ్రీయే సువార్త ప్రకటించుకోవచ్చు, తప్పులేదు. మా నందిగొండ రోజు చదువుతూనే ఉంటాను నేను. బస్సు ఎక్కినా చదువుతా, ఆటో ఎక్కినా చదువుతా, ఆటో డ్రైవర్ చదువుతా, అందరు కనబడింది. ఆటోల్లో ఎంతమంది కూర్చుంటే 4-5 అందరు చదువుతా. అన్నా, నిజమైన దేవుడు తెలుసుకోకుండా చచ్చిపోతున్నారన్నా, పాపాలు చేసి చచ్చిపోతున్నారు, కానీ పోతున్నారన్నా, మారు మనసు పొందండి అన్నా. సువార్త చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెబితేనే మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు అన్నమాట. దానియేలు గ్రంథం 3:17-18. దానియేలు 3:17-18. దానియేలు 3:17-18. అన్నా, మేము ఎవరు? శత్రుక మెషక అభిజ్ఞ అని వారు దేవుని అంటే దేవుని నమ్ముకున్నవారు అన్నమాట వాళ్ళు.
అది బబులోను రాజు ఎవరంటే నెబుకద్నెజరు. ఆయన ఏం చేసినాడు? ఒక బొమ్మను తయారు చేసి, విగ్రహాన్ని తయారు చేసి, ప్రతిమ అంటారు, విగ్రహం అంటారు, బొమ్మ అంటారు, ఐడల్ మూర్తి. హిందీలో అయితే మూర్తి అంటారు, ఇంగ్లీష్లో అయితే ఐడల్స్ అంటారు, ఐడల్ అంటారు, తెలుగులో అయితే విగ్రహము, బొమ్మ, ప్రతిమ అంటారు. ఏంది? ఆ బొమ్మను నుంచోబెట్టాడు. ఎవరైనా కానీ దానికి దండం పెట్టబోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను శాసనం రాపించాడు. రాజు ఖచ్చితంగా చేసేసాడు అనమాట ఆ శాసనం. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము ఒక దేవుడిని నమ్ముకున్నామయ్యా, ఆయన ఇక్కడ లేడయ్యా, ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరైతే నమ్ముకున్నా నామని ఉంటే వారి మధ్యన ఉంటా అన్నాడు యేసుప్రభు. ఓకే, అయితే మా దేవుడు అక్కడ ఉన్నాడయ్యా పరలోకంలో, మేము అక్కడికి వెళ్ళాలయ్యా, ఈ బొమ్మకి ప్రతిమకి దండం పెట్టి మేము ఎందుకు నరకానికి పోవాలయ్యా, మేము నా వంత నమస్కారం పెట్టాం, అయితే వేసేయండి రా అగ్నిగుండంలో అన్నారు. 3 బలిష్ఠులు వచ్చారు. మరి నన్ను ఈ బ్రదరు ఎట్టా మోసుకుంటూ అంత దూరం తీసుకెళ్ళి వేయాలంటే కొంచెం నొప్పి చేస్తుందిగా చేతులు. బలిష్ఠులు వస్తారనమాట, అక్కడ ఉంటారు బలిష్ఠులు రాజుగారి దగ్గర. ఆ బలిష్ఠులు వచ్చారు. శద్రకు మెషకు అగ్నిగుండం 3 పట్టుకొని ఇట్లా పట్టుకున్నారు. ఇట్లా పట్టుకొని లోపల తీసుకెళ్ళి పెట్టేశారు. ఇట్లా వెళ్ళిన వాళ్ళు నుంచొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ 3 ఏమైపోయారు? బలిష్ఠులు చనిపోయారు. వేడి తట్టుకోలేక ఈ 3 వేశారు కదా, 3 వేశారు లోపలికి, వాళ్ళ 3 లోపల ఉన్నారు. ఈ 3 ఏం చేశారు? ఈ వేడికి తట్టుకోలేక 3 చనిపోయారు. వీళ్ళు ఓకే చనిపోయారు. ఓకే, ఆ 3 లోపల ఏం చేస్తున్నారు? 4వ వాని రూపము దేవతల రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతల రూపం, దేవుడే సాక్షాత్తు దూతను పంపించాడండి. దేవుడే సాక్షాత్తు దూతను పంపించి రక్షించుకున్నాడు అనమాట. రక్షించుకొని వాళ్ళతో సంభాషించినాడు, మాట్లాడినాడు దేవుడు. అట్లా మాట్లాడి ఇట్లా సంభాషించి, మీరు ఎంత త్యాగం చేసినారా, నా కోసం ప్రాణానికి కూడా లెక్క చేయకుండా మీరు ప్రాణత్యాగం కూడా చేయడానికి ఇష్టపడ్డారా, అందుకే నేను మిమ్మల్ని రక్షించా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు వచ్చి చూస్తూ ఉంటాడు. అక్కడ ఉంటుంది ఇట్లా గుహ, ఒక రంధ్రం లాగా ఉంటుంది. ఆ రంధ్రంలో చూసేసరికి మనం 3 వేశాం కదా, 4వ ఆయన ఎవరు? దేవదూతల్లాగా ఉన్నాడు అనేసరికి మంత్రులు అడుగుతాడు. అవును రాజా, సత్యమే చెప్పితివి, సత్యమే అయ్యా అన్నారు. ఎవరు? మీరు 3 బయటికి రండి అన్నాడు. ఏమన్నాడండి? మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఏమన్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రండి అని పిలవగా శద్రకు మెషకు అబేద్నెగో బయటకు వచ్చారు. ఎంటికలు, బట్టలు, ఇంత కూడా శరీరం కూడా కాలిపోలా. ఎందుకని? దేవుణ్ణి నడిచారు, దేవుని ఆజ్ఞను నడిచారు, దేవుని ఆజ్ఞను వెంబడించారు. దేవుని ఆజ్ఞని వాళ్ళు ధిక్కరించలేదు. నిజమైన దేవుడు ఎవరో నమ్మినారు వాళ్ళు. ఆ కాలంలో యెహోవా దేవుడు వాళ్ళ ఆజ్ఞ ఇచ్చిన నన్ను విశ్వసించండి అని ఆ యొక్క ఆజ్ఞను పాటించినారు అన్నమాట. వాళ్ళు 10 ఆజ్ఞలు పట్టుకొని మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉంటాడు అని చెప్పి అలా అనేసరికి వీళ్ళు నమ్మినారు, విశ్వసించినారు, దేవుణ్ణి పట్టుకొని గట్టుకున్నారు. ప్రాణాలకైనా తెగించలేదు. 3 బతికినారు, బయటకు వచ్చినారు. ఆయన పట్టుకోండిరా, ఇదిగో బైబిల్ తీసేయి, బైబిల్ పడే ఒకటి పక్క, యేసు దేవుడు కాదని చెప్పు అంటారు. ఆ రోజులు రాబోతున్నాయి. అంటావా? అనకూడదు. యేసు దేవుడు కాదను, బైబిల్ తీసి పక్కన పడి బైబిల్ కింద పెట్టి తొక్కు అన్నారు. తొక్కు అంటారు. తొక్కుతావా? తొక్కొద్దు. అసలు యేసు దేవుడు, దేవుడు నన్ను రక్షించినాడు, నేను నరకానికి పోకూడదని నన్ను రక్షించినాడు, నేను ఆయన నమ్ముకున్నా, ఆ మాట అన్నావు. యేసు దేవుడు అంట. నువ్వు ఆ మాట ఎప్పుడైతే అంటావో దేవుడు చూస్తూ ఉంటాడు. యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంది, సంచారం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? 666 ముద్ర రాబోతుంది. ఇక్కడ వేస్తారు కండ, ఇక్కడ కానీ వేస్తారు. చిప్ అంటారు. ఈ చిప్ వేస్తే మనకి అన్ని సరుకులు వస్తాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి వచ్చినట్టు చాలా కష్టాలు పడాలా, శ్రమలు పడాలా, ఇబ్బందులు పడాలా. అది రాకూడదని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఏంది నీ రాకడ వస్తేనే బాగుంటుంది ప్రభా, అది రాకూడదు ప్రభా. మరి అది వస్తే మరి మన శ్రమలే కదా. మరి ఆ చిప్పి ఆడేపించుకుంటా ఒక ఆధార్ కార్డులో పెడతాడు, ఏదో నంబర్ ప్రవేశ పెడతాడంట. ఆడు చెప్పిందల్లా చేయాలా, ఆడు చెప్పిందంట కొట్టాలా. ఇక మనం కష్టం, చాలా కష్టం. కాబట్టి వాళ్ళ 3 దేవుణ్ణి వెంబడించారు, దేవుణ్ణి నమ్మినారు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు.
పరలోక రాజ్యంలో ఉన్నారు. శత్రుఘ మెషకు మామగారు పడుకోమాకు, మామగారు పడుకోమాకు, అదనమాట. అట్లా ఇప్పుడు యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, చదువు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని నుండి విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించెను. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. నేను ఒక మనిషిని పంపిస్తాను, నా కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి పంపిస్తాను. ఆయన ద్వారా నిత్యజీవం, పరలోక రాజ్యం. నేను చెప్తుంటే ఎవరు వినట్లేదు, ఇష్టానుసారంగా పాపాలు చేస్తున్నారు. అందుకే నేను యేసు ప్రభువుని పంపిస్తున్నాను. పాపం బోట్ల ఇష్టానుసారంగా. దావీదురాజు ఏం చేశాడండి? ఎంతమంది భార్యలండి? 6 భార్యలు, 10 మందిని ఒప్పుపత్తులు. అంతమంది భార్యాదత్వం ఉండొచ్చా? ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి. ప్రతి వాడికి ఎవరు ఉండాలి? సొంత భార్య ఉండాలి. కానీ దావీదు అట్లా 6 భార్యల్ని, తర్వాత 10 మందిని ఉపపత్తుల్ని అట్లా జీవిస్తూ వచ్చినాడు. వృద్ధాప్యం వరకు జీవించాడు. వృద్ధాప్యం వరకు జీవించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిని ఒక వరం అడిగాడు యెహోవా దేవుడిని. ఆయన, దేవుడా, నేను ఎన్ని భార్యలను పెళ్లి చేసుకున్నా, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, నేను ఒకసారి వ్యభిచారం కూడా చేశా, బచ్చిబాత వాడు పాపం చేసినాడుగా, పాపం కూడా చేశా, ఒక వ్యక్తిని చంపించేశాను కావాలని, ఇన్ని పాపాలు కూడా చేసినాను, 6 మంది భార్యలను చేసుకున్నా, 10 మంది ఉపపత్తులు ఉంచుకున్నా. దేవా, నాకు వరం ఉందయ్యా, ఒక వరం నీరు తీరుస్తావని అడిగాడు. ఏంటి అని అడిగాడు. నా ఆయుష్ని పెంచు. ఏంటి నా జీవితం, నా ఆయుష్, నేను జీవించే సంవత్సరములు అధికములు అయిపోవాలా. కీర్తన గ్రంథం 21:4. తొందరగా అయిపోయింది టైం. దావీదు రాసించిన కీర్తనది. ఆయుష్ అనుగ్రహించినాడు. తర్వాత దీర్ఘాయుషమంతుడు భవ అంటారు, దీర్ఘాయుషమానుభవ అంటారు. సదాకాలం నుంచి దీర్ఘాయుషు ఏందమ్మా? అతనికి నీవు దయచేసి ఉన్నావు. పండు ముసలోడండి, మంచంలో ఉంచుకొని లేవలేకపోతున్నాడు. అంత వృద్ధాప్యం వరకు అతడు జీవించినాడు. కారణం ఎవరు? దేవుడే అసలుకి ఆయుష్ ఇచ్చినాడు. అడిగినాడు, అయ్యా, నేనైతే ఇన్ని పాపాలు చేశాను, ఒప్పుకుంటున్నానయ్యా, మరి నేను రాజుగా పరిపాలన చేస్తున్నానయ్యా ఇక్కడ, మరి ప్రభా, మరి ఇక్కడ యోధా అటు యెరూషలేము, అయ్యా నేను రాజుగా పరిపాలన చేస్తున్నా, నా ఆయుష్ పెంచయ్యా, మరి పరిపాలన ఏమైపోద్దో, మరి అందరూ చెదిరిపోతారేమో, మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తారేమో, అయ్యా అని అడిగినాడు. ఆయుష్ పెంచినాడా పెంచలేదా? దీర్ఘాయుష్ పెంచినాడా పెంచలేదా? అడుగు, నువ్వు కూడా, తప్పులేదు, అడుగు. నన్నుగా ఎందుకయ్యా ఈ బతుకు, ఎందుకయ్యా ఈ జీవితం, సాల్లే తీసుకో ఇంక పరలోక రాజ్యాన్ని అంటారు కొంతమంది. ఈ కష్టాలు దేనికయ్యా, ఈ శ్రమలు దేనికయ్యా, ఈ ఇబ్బందులు దేనికయ్యా, అయ్యా ఏసయ్యా సాల్లే ఇంకా తీసుకో పరలోకానికి అంటారు చాలామంది. అట్లా తప్పులేదు, అడగటంలో తప్పులేదండి. దేవుణ్ణి అడగటంలో తప్పులేదు. యోహాను సువార్త 1. యోహాను సువార్త 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఓకే, సరే, చాలా ఆపండి. ఇదేందండి? బైబిల్లో ఉన్నటువంటి ఏందండి? వాక్యాలు, వచనాలు అంటారు. దీన్ని ఏమంటారండి? వాక్యాలు, వచనాలు అంటారు. ఆది అంది ఏముందంట? వాక్యం ఉంది. ఇగో ఈ వాక్యం, ఇదిగో
బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కడుందంట? ఆది యందు అంటే వన్స్ అపాన్ అంటే అప్పుడు ఏమి లేదు, దేవుడి దగ్గర ఉంది అది. సరే, ఆది యందు వాక్యం ఉంది. ఇదిగో ఈ వాక్యం అక్కడ ఉందంట. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉందంట. ఎవరి దగ్గర ఉంది? ఈ బాటలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఈ వాక్యము తర్వాత ఈ వాక్యం ఎవరండి? అది ఇప్పుడు అర్థం చేసుకో. నేను ఒకప్పుడు పచ్చి విగ్రహారాధికుడిని. ఒకప్పుడు విగ్రహాలు బొమ్మలే దేవుడని నమ్మా. కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టి బొమ్మల చుట్టూ తిరిగినోడిని. అట్లా అట్లా ఒక ఆయన చేయి పట్టుకొని కూర్చోబెట్టి గంట సేపు చెప్పాడు, ఒరే దేవుడు వాక్యమై ఉన్నాడురా, ఇంకా ఎంతకాలం రా ఇట్లా జీవిస్తామని చెప్పాడు. వెంటనే తర్వాత దేవుడు మాట్లాడాడు. తర్వాత మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. విగ్రహాలను చేస్తుంటే బొమ్మల పూజలు వచ్చినాయి. ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టా, పూలు కుంకుమ పసుపు అన్నీ వేసాం. పసుపు తీసి పుస్తకాలకు రాసాం, బాగా చదువుతుందని. ఏం లేదు, అంతా ఉట్టిదే. ఉట్టి అవన్నీ పసుపు కుంకుమ రాయి అన్నీ జరుగుతాయి. అవన్నీ ఉట్టి మాటలంట. బైబిలే సత్యం అండి, బైబిలే సత్యం అండి. ఓ చిన్నపిల్లగాడు తలకాయ తీసి ఎత్తి ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెడతారు. ఆ బొమ్మను తీసుకొచ్చి 50 రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. చిన్నపిల్లగాడు ఉంటాడు, చిన్నపిల్లగాడికి తలకాయ తీసేస్తారు, ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెడతారు. ఆ బొమ్మ ఏంటి? ఆ బొమ్మను 50 రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. దాన్ని తీసుకొచ్చి ఆ బొమ్మ పక్కనే పల్లెలో నీళ్లు పెట్టి అక్కడ పెట్టి వెంటనే అటు ఇటు తిరుగుతున్నా నేను. కుంకుమ పసుపు పూలు అన్నీ తీసుకొచ్చి, కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చి రెడీ చేశా. మరి విగ్రహం చేయాలిగా, మరి దేవుడిగా కొబ్బరికాయ దండం పెట్టవా, అన్నీ చేయాలి కదా అని చెప్పి నేనేం చేశా, అటు ఇటు తిరుగుతా ఉన్నా. కాలికి బొమ్మ తగిలింది, పల్లెలో పడింది. నేను చూసుకోవాలా, మట్టి బొమ్మ అది. కాలికి బొమ్మ తగిలింది, నెలలో పడ్డది. పల్లెలో నీళ్ళు తీసుకొచ్చి ఆడబెట్టా. సరే, అటు ఇటు మా అమ్మ అందరే ఏడురా దేవుడు అంది. అదేంది 100 రూపాయలు ఇచ్చావు, ఇదిగో 50 రూపాయలు, ఇదిగో 50 రూపాయలు బొమ్మ, ఇదిగో దేవుడిని తీసుకొచ్చి 50 రూపాయలు పెట్టి దేవుడిని కొన్నా, 50 రూపాయలు జేబులో, నేను బిస్కెట్లు చాక్లెట్ తినాలా అని చెప్పా. అనేసరికి మరి ఏడ్రా ఏడా పెట్టా మమ్మీ, మరి అగబట్ల మొత్తం ఎదుగుతున్నా నేను, అటు ఇటు మొత్తం ఎదుగుతున్నా. బొమ్మ అగబట్ల ఏం చేయాలో అర్థం కావట్లా. అరే 50 రూపాయలు పోతే మళ్ళీ బిస్కెట్లు చాక్లెట్లు దొరకవు. ఇదేంద్రా బాబు ఇటు జరిగింది, ఆడున్నవే బొమ్మ వచ్చేయ్ అని చెప్పి ఎదుగుతా ఉన్నా. ఒక ఆలోచన వచ్చింది. ఇందాక నా కాలుకి ఏదో తగిలింది, డబ్బా అందే నీళ్ళు. ఉరుక్కుంటా మమ్మీ అది ఉరుక్కొని తీసుకొచ్చి పల్లెలో చేయబెట్టా. అంటే పైకి లేపితే మట్టి. మమ్మీ అంది, ఏందిరా దేవుడు మట్టి అయిపోతాడా అని చెప్పి. వెంటనే మాకు తెలియదు దేవుడు మట్టితో చేశాడని. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉందిగా 7-8 వచనాల్లో. దేవుడు మట్టితో చేశాడు వల్లనే నాశకరంలో అని ఊతే ఆయన ఊతే నరుడు జీవాత్మ అయిపోయాడని మాకు తెలియదు. అప్పుడు దేవుడు మట్టితో మనల్ని చేశాడని. మేము మట్టి బొమ్మను కొనుక్కొని దాన్నే దేవుడిని భావిస్తున్నాం, మాకు తెలియదుగా. తర్వాత వెంటనే బొమ్మలో ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ అమ్మో మమ్మీకి ఏమర్థం కావట్లా. పెనగంచి పూలు, నందిగాం పక్కన పెనగంచి పూలు ఉంది, పెనగంచి పూలు గొర్రెలను కోసేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి 14 కొబ్బరికాయలు కూడా దండాలు పెట్టేవాళ్ళం. ఏందో అర్థం కావట్లా. తర్వాత మా మమ్మీ నర్సుగా పనిచేసేది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక 2-3 సిస్టర్లు వేరే ఆయన దగ్గరికి పోయి అసలు దేవుడు అంటే ఎవరండి అని అడిగితే ఒక పాస్టర్ని అప్పచెప్పారు. పాస్టర్ని అప్పుడు నిజమైన దేవుడు యేసుప్రభువమ్మ, ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడమ్మా, మీరు చేసిన పాపాలన్నీ సిలువలో ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచాడనమ్మా, ఆయన రక్తంతో మీ పాపాలు కడుక్కోమని చెప్పాడమ్మా, కాబట్టి నీతిగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, ఆడికి వెళ్ళండి అని చెప్పాడు. అవునా బైబిల్ అన్నారు. 3 సిస్టర్లు బైబిల్ కొనుకేసుకున్నారు. చదవడం మమ్మీ 20 టైమ్స్ చదివింది. ఎన్నిసార్లు? 20 సార్లు చదివింది మా మమ్మీ. అప్పుడు బలి పెరిగింది. ఒరే మట్టితో మనల్ని చేశాడంటారా దేవుడు, మనల్ని మట్టిని పూజించడం ఏందిరా, ఇంట్లో బొమ్మలన్నీ అంది. ఇంట్లో ఉన్న బొమ్మల విగ్రహాలను తీసి మూట కట్టా, పోయి పడే డస్ట్బిన్లో అంది. మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి నేనే. మా ఇంట్లో చిన్న కుమారం నేనే. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్క ఉంది. మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి వచ్చా. నేను కూడా బైబిల్ కొనుక్కున్నా, చదవడం ప్రారంభించా. మారు మనసు వచ్చింది. అప్పుడు పచ్చి విగ్రహారాధికులం, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, అసలు ఎట్టబడితే అటు జీవించే వాళ్ళం. అట్లాంటి దేవుడు బతుకుని మార్చినాడు. ఆ తర్వాత నిజమైన దేవుడు యేసుప్రభువుని నమ్మాం మేము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. వాక్యమే ఉన్న దేవుడు అని మాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు బైబిల్కి దండం పెడతాం, బొమ్మకి దండం పెట్టినాం. ఒకప్పుడు బొమ్మకి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేవాడిని. ఇప్పుడు బైబిల్కి దండం పెట్టి తప్పేముంది? బైబిలేగా దేవుడు, వాక్యమేగా దేవుడు. 14 వచ్చిన చదువు, 1:14.
ఆ వాక్యం అంటే దేవుడైన వాక్యము, ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చినాడంట. తర్వాత నివసించాడా నివసించలేదా? 33.5 సంవత్సరాలు నివసించాడా నివసించలేదా? నివసించాడు. మరియమ్మ గర్భాన పాపం లేకుండా పుట్టాడు. మరియమ్మ తల్లి తర్వాత ఎంతమంది పిల్లలు? 4 కొడుకులు 2 కూతుర్లు. ఎంతమంది? 4 కొడుకులు 2 కూతుర్లు. మరియమ్మకి తర్వాత యోసేపుతో సంసారం చేసిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్నారు. 4 కొడుకులు 2 కూతుర్లు పుట్టారు. తర్వాత ఆర్షమ్మ ఒక ఆమంది, మరియమ్మకి పెళ్లి చేసుకుందని చెప్పొద్దు, పిల్లలు కట్టారని చెప్పొద్దు, పరిశుద్ధురాలని చెప్పు, పవిత్రురాలని చెప్పని ఒక ఆమె ఉంటుంది ఆర్షమ్మ. అదేందమ్మా, బైబిల్లో ఉన్నదే చెప్పాలమ్మా, లేని అడిగి చెబుతామమ్మా. మరి ఆర్షమ్మల సిస్టమ్ అదే. ఆమె పవిత్రం, పాపం లేదు, ఏ పాపం లేదు, మరియమ్మని ఆరాధన చేయండి, పూజించండి, కొబ్బరికాయలు కొట్టండి, దండం పెట్టండి అంటున్నారు. బైబిల్లోనేమో 4 కొడుకులు కన్నారు, 2 కూతురు. సోదరి మనులు అంటే 2 లేక 3, లేదంటే 4, 2 అనుకున్నాం. సోదరి మనులు అంటే 4 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారండి మరియమ్మకే. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది అన్నదండి మరియమ్మ. నువ్వేంది మరియమ్మ గాను అటు చెప్పా. సరే పోపో, నీకు దండం పెడతా పోపో అంది. వందల పోయా, ఈ విగ్రహాలు బొమ్మలు ఇవన్నీ ఏంది తీసేయండి అని చెప్పా. బైబిల్లో వాక్యాన్ని నడుచుకుందాం మనం, వాక్యమే దేవుడు అని చెప్పా. అనేసరికి ఎనలా మాట, వెళ్ళు నువ్వు ఎక్కడి నుంచి అన్నారు. ఎనలా ఎవరు ఎనలా? నేను ప్రార్థన చేసి ప్రభువా నేనైతే చెప్పా విగ్రహాలు తీసేయండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత. పవిత్రం అపవిత్రమా? విగ్రహాలు ఉంటే అపవిత్రం. ఇది పవిత్రం అపవిత్రం? ఇది అన్న మందిరాల్లో వాక్యాలు రాయిందన్న. వాక్యాలు బయట గోళ్ళ మీద, బయట లోపల మొత్తం వాక్యాలే. వాక్యమే దేవుడు కాబట్టి బొమ్మల నుంచో పెట్టామనుకో, అవి పవిత్రం అపవిత్రమా? అపవిత్రం. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే గొడవల్లో ఉన్నటువంటి ఆ బొమ్మల విగ్రహాలు, ఆ చర్చిలు అన్నీ ఎన్ని అపవిత్రతం అదంతా. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి చెబుతూ ఉంటాను మంచి మంచి మాటలు, భక్తులకు కూడా చెబుతూ ఉంటాను, మీరు మారు మనసు పొందండి, విగ్రహాలు కొబ్బరికాయలు ఈ విగ్రహారాధన చేయొద్దు, మీరు బొమ్మల దేవుళ్ళు కాదు, వాక్యమే దేవుడు అని చూడలేదమ్మా? చెప్పిందా చెప్పలేదా? చోట 1 వచ్చిన 14 వచ్చిన కూడా ఆ వాక్యం శరీరధారిగా కృపాదచ్చ సంపూర్ణ మన మధ్య నివసించింది. యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య నివసించినాడు 33.5 సంవత్సరాలు అని చెప్పాలా. అట్లా అనమాట. 1 కొరింథీ 11:26. 1 కొరింథీ 11:26. తొందరగా ఇంకొక 5 నిమిషాలు అయిపోద్దన్న. అయిపోయింది. 1 దాటింది, 1 గంట దాటింది అంతే. 1 గంట దాటి 1 నిమిషం అయింది. తొందరగా 11:36. 1 కొరింథీ 11:36. ఇదేంది తీలేదా? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించే సాలాపన. మీరు ఈ రొట్టె బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ బాప్తిసం లేకుండా, మారు మనసు రక్షణ బాప్తిసం లేకుండా రొట్టె దాక్షణ తింటాకూడదండి. చదువుతున్నా ఎవరైనా కానీ మీరు చెప్పండి, వేరే వాళ్ళకైనా. చాలామంది పాస్టర్లు ఏమని చదువుతున్నారు తెలుసా? మిగిలిన రొట్టె, మిగిలిన ద్రాక్షారసం తినండి, తాగండి అంటున్నారు. అనొచ్చా? ఆ మాట అనొచ్చా? పాస్టర్లు అంటున్నారు. అనా ఆ మాట అని మాకు నువ్వు. నేను సువార్తకుణ్ణి. ఏయ్ తీరా తినమాకు, ఇక్కడి అన్నా సగం తిన్నా అన్న తీసాయి. బైబిల్ ఏం చదువుతుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. ఈ బాప్తిసం ఎవరు తీసుకోవాలి? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది, ఇదిగో నేను సిద్ధపడ్డా ప్రభువా, అయ్యా పాపాలు ఒప్పుకున్నా, అయ్యా నీతిగా జీవిస్తున్నాను ప్రభువా, అయ్యా బాప్తిసం ఇయ్యా, పరలోకానికి టికెట్ అయ్యా అని ఎవరైతే అంటారో వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు మాత్రం రొట్టె దాక్షణం తిందాగాల, వారం వాళ్ళు మాత్రం తిందాగాల. వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉంటేనే తిందాగాల. ఒకవేళ పొరపాట్లో అలవాట్లో ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే సరి చేసుకోండి. ప్రభా పలానా దగ్గర అబద్ధం వాడాను ప్రభా, పలానా దగ్గర పొరపాటు అయింది ప్రభా, ఆ వారం ఆపో. ఏంది ఆపేది? రొట్టె దాక్షణం ఆపో. వాళ్ళు ఆపడం కాదు, నువ్వు ఆపుకోవాలా. మరి నీ మనస్సాక్షి నువ్వు గద్దిస్తా గద్దీదా? నీ మనస్సాక్షి నీకు నేరారోపణ చేస్తా చేయలేదా? పరీక్షించుకోవా? పరీక్షించుకోవా? అట్లా అనమాట. బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రం రొట్టె ద్రాక్షారసం తాగాల అని చెప్పా. అనేసరికి పెద్ద చేపకొచ్చాళ్లే అంటున్నాడు ఆ సేవకుడు. ఏమండి ఇది? పెద్ద ఇప్పుడు ఈ సీనియర్ సేవలు అయిపోయారు, 60-70 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క సేవకుడికి. వాళ్ళే ఈ మాట అంటే మళ్ళీ వేరే సేవకుడు ఉన్నాడు, వాళ్ళ కూతురుకి పెడుతుంది. సేవకురాలు పాస్టర్ కూతురికి పెడుతుంది రొట్టె.
ఏందమ్మా ఇదన్నా? అన్న జోషం అన్న ప్రైజ్ రాడు ఎప్పుడు వచ్చినావు? బాగా జరిగింది, ఆ పరిచయం బాగానే జరిగింది. ఏంది నువ్వు చేసేది ఏంది? రొట్టె తినిపిస్తున్నా అన్న మా కూతురికి. ఎక్కడిది రొట్టె? నువ్వు చేసుకొని సొంతంగా నువ్వు చేసుకున్నావా ఇంట్లో? చర్చిలో రొట్టె దాక్షరసం అన్న. చర్చిలో రొట్టె అన్న అంది. నీకెంత ధైర్యం? తినగా అన్న. చిన్నపిల్లలు అన్న ఆత్మీయంగా ఎదుగుతారని వాళ్ళకి ఏం తెలుసు అని. పెద్ద అయిన తర్వాత ఏం చెబుతారో తెలుసా? మాకు మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసం లేదు, చిన్నప్పటి నుంచి మేము తిని తాగామా అంటారు. అంటారండ్రా. లోకస్తుడికి దేవుణ్ణి నమ్ముకున్నవాడికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఆ మాట అన్న. ఆ మాట అనేసరికి పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది. ఆ పిల్లగాడు చెప్పింది కరెక్ట్, నిజం, ఇంకోసారి పెట్టమాకు అని చెప్పారు వాళ్ళు. ఆ పిల్లగాడు చెప్పింది కరెక్ట్, సువార్తికుడు ఆ పిల్లగాడు. వద్దు పెట్టమాకు ఇంకోసారి నీ కూతురికి అన్నారు. మరి ఆఫ్ చేసిందో పెడుతుందో నాకైతే తెలియదు. మరి మనం ఏం చేస్తాం? ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును జాగ్రత్త. చేత్రావో చేయట్లేదా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు సువార్ చేతనాడు చేయట్లేదు. చేతులు ఎత్తండి, నేను చేతులు ఎత్తా. నేను బయటకు వస్తే సువార్ చేస్తా. ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని ఈరోజు ఇద్దరు చెప్పి సువార్త నీకు వందనాలు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని దర్శించు, వాళ్ళకి మారు మనసు రక్షణ దయచేయి అని ప్రార్థన చేస్తా. ఎంతమంది చదువుతున్నారు? రోజుకి ఒకళ్ళు చదువుతున్నారా? పోనీ వారానికి ఒకళ్ళు చదువుతున్నారా? ఏందండి జీవితం? ఏందండి క్రైస్తవ జీవితం అంటే? రొట్టె దాక్షణ తిని తాగిన వాళ్ళు ఏమని మళ్ళీ చదువు 11:26 మళ్ళీ చదువు. ఇదిగో బాప్తిజం తీసుకున్న వాళ్ళారా, మీరు ఈ రొట్టెని తిని ఈ ద్రాక్షరసం తాగినప్పుడల్లా యేసుప్రభు వచ్చేంత వరకు యేసుప్రభు జన్మ మరణ భూస్థాపన పునరుత్థానం వినాలి. జన్మ మరణ భూస్థాపన పునరుత్థానం ఆయన సువార్త అదే. చెబుతున్నారు, చెప్పట్లేదా? చెప్పు. ఏం ఆలస్యం? విడవబడతావా ఎత్తబడతావా? బుద్ధి లేని కన్యకలాగా నూనె తక్కువైపోతాయి, విశ్వాస జీవితం తక్కువైపోతాయి. విడవబడతావా ఎత్తబడతావా? నువ్వు పరీక్షించుకో అమ్మా. నువ్వు పరీక్షించుకో అన్నా. చేతనమా చేయట్లేదు సువార్త చేయి. వాక్యమే చదువుతుందండి, నేను చదువుతున్నానా? నువ్వు దేవుడే చెప్పినాడండి చెప్పమని. సువార్త చెప్పండి, దేవుడే చదువుతున్నాడండి. మీరు రోజుకి ఒకరికి చెప్పండి, వాళ్ళ పేరు రాసుకొని ప్రార్థన చేయండి. మీరే సంఘం అని అడుగుతారు. పలానా పిలిప్పి సంఘం, పలానా మహానాడు ప్రాంతంలో, పలానా ఏరియాలో, పలానా ఇంటి దగ్గర ఇట్లా ఉంటుంది చర్చి అని చెప్పండి. దేవుడు వాళ్ళని పిలుచుకొస్తాడు. చెప్పండి సువార్త, సంఘం నిండిపోద్ది. ఒకవేళ రాలేదా ప్రార్థన చేయి, కనిపెట్టంతే దేవుడు చూసుకుంటాడు. నేను నాటి తిని ఆ పొల్లో నీళ్లు పోసిన వృద్ధి కలిగి చేయవాడు ఎవరు? దేవుడేనండి. ఆ జీవితమే నిన్ను ధన్యకరమైన జీవితం చేసి నీకు ఆశీర్వాదం ప్లస్ పరలోక రాజ్యం. నువ్వు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పరలోక రాజ్యానికి పోలేదనుకో, బుద్ధి లేని కన్నికల వలె విడువబడ్డామనుకో, ఎంత ఘోరమైన జీవితం అండి. అవునాగా? చెప్పు. స్టార్ట్ చేయి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి సువార్త చేయటం. 1 యోహాను పత్రిక 5:20-21 చదువు. 1 యోహాను అయిపోయింది ఇంకా జస్ట్ ఇంక 2 నిమిషాలు. తొందరగా 1 యోహాను 5:20-21 చదువు గట్టిగా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడే ఆలోచించండి. ఇప్పుడు ఆయనే నిజమైన దేవుడును. ఇప్పుడు అక్కడ మనిషి అవుతుంది. కానీ ఆయన ఎవరంట? యేసుప్రభు ఎవరంట? నిజమైన దేవుడు, నిత్యజీవం అంటే ఎల్లప్పుడూ జీవించే జీవితం, పరలోక రాజ్యం. ఇది కాదు నిత్య జీవితం అంటే. ఇది కాదు, ఇది నామకాత జీవితం అన్నమాట. జస్ట్ ఎట్లా వస్తాం, దేవుడి కోసం జీవించిన వాళ్ళు ఆడిగిపోతారు, జీవించిన వాళ్ళు నరకానికి పోతారు. ఆయనే నిజమైన దేవుడు. ఎవరు? యేసుప్రభువే. నిత్య జీవమునై ఉన్నాడు. అదిగో నిత్య జీవము, పరలోక రాజ్యం అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు చదువు 21. ఆపు. చిన్నపిల్లలారా అంటున్నాడు, విగ్రహాల జోలికి పోమాకండి. నీ హృదయంలో అబద్ధం అనే విగ్రహం ఉందా? పాపం అనే విగ్రహం ఉందా? మోసం అనే విగ్రహం ఉందా? లంచగొండితనం అనే విగ్రహం ఉందా? నా పైకి భక్తి గల వారి వలే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. మేము కూడా క్రైస్తవులమే అంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. నువ్వు ప్రార్థన చేస్తే అది జరుగుతుందా? జరగట్లేదా? అది జరుగుతుంది అంటే
దేవుని యందు ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఉన్నాడు, నీకు దేవుని యందు కూడా సంతోషం. దేవుని యందు కూడా సంతోషం. ఆలోచించుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆ పని జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుంది అంటే దేవుని యందు ఉన్నాడు, కార్యం చేస్తున్నాడు ఆయన. కార్యం చేస్తున్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. హృదయాల్లో పాపం అనే విగ్రహాలు కూడా ఉంటాయి, బయట బొమ్మల విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని నమ్మొద్దు, వాటిని ద్వేషించాలా. ఈ హృదయంలో పాపం అనే విగ్రహాలు, బొమ్మలు, ఐడల్స్, మూర్తులు, ఈ విగ్రహాలు, బొమ్మలు ఇవన్నీ తీసిపడేయాలి. వీటన్నిటిని తీసి జాగ్రత్తగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా. 1 పేతురు 1:14 ఇలా ఉంది, చదువమ్మా. 13 నేను పరిశుద్ధుడనే అంటాడు. పేతురు 1:14-13. అదిగ్గో చాలు. ఎవరంట దేవుడు? పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధ జీవితం జీవించట్లేదా? ఆ పరిశుద్ధ జీవితం జీవించట్లేదా? అపవిత్రంగా ఏమైనా జీవిస్తున్నావా? ఒక ఆయన తెలియక యేసుప్రభువుని నమ్మినాడు, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. మొన్న బొమ్మల విగ్రహాల పండగలు వస్తే ప్రసాదం తింటున్నాడు, పక్కకు పోయి పులియాల పాపడి చెప్పలు మొత్తం కలుపుకొని తింటున్నాడు. పేరు ఆయన చూశాడు, జోషువా పలానా చేస్తున్నాడు. నేను ఆల్రెడీ 1-2 సార్లు చూసా ఆయన్ని. వాళ్ళ కూతురు పెళ్ళి వేపన పంతులతో చేయించాడండి. ఎంత బాధ అవుతుందండి నాకు. నువ్వేమో యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నావు, నీ కూతురు పెళ్ళి విగ్రహారాధికుడితో చేస్తావా? వేపన పంతులు తీసుకొచ్చి తుమ్తా ఉంటుండే. వేపన మందులకు దండం పెట్టి, బొమ్మకి దండం పెట్టి, కొబ్బరికాయకి దండం పెట్టి, వేపన మందులకు 1000, 2000, 3000 కాడికి పెట్టాలి. వాడికి పెట్టొద్దా? ఊరు చేసిపోతాడు మా తాతాడు ఆడంతా కాదుగా. అవునా కాదా? ఎంత ఘోరంగా జీవిస్తున్నారంటే క్రైస్తవులు. అపవిత్రం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని మన గట్టి చెప్పా. సర్లే అన్నాడు, వెళ్ళిపోయాడు. మార్పు ఎప్పుడు వస్తుంది వాళ్ళలో? దేవుడు దర్శించాలా. దేవుడు వచ్చినప్పుడు అట్లాంటోడు శిక్షక పాత్రుడైపోతాడు. శాపం వచ్చేస్తుందండి, ఘోరమైన శాపం వచ్చేస్తుంది. ఇంకో మాట చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 17:21 అయిపోయింది. క్లోజ్. ద్వితీయోపదేశకాండం 17:21 అయిపోయింది. తొందరగా ద్వితీయోపదేశకాండం 17:21. ద్వితీయోపదేశకాండం 17:21. చాలు. ఇదిగో అక్క అన్న, నీవు 99 సంవత్సరాలు రాని, 110 రాని, 120 రాని, 150 సంవత్సరాలు రాని, నువ్వు చచ్చిపోయేంతవరకు ఏం చదవాలంట? చదువుతూనే ఉండు. దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను. ఖచ్చితంగా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు. చచ్చిపోయేంతవరకు చదువు రాదా? చదువు రాకపోతే రా. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం రా. దేవుడి వాక్యం విను. పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వు అపవిత్రంగా ఉండొద్దు. నువ్వు చచ్చిపోయేంతవరకు చదవమంటున్నాడు. చదువుతానే ఉండు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి మోకరించి ప్రార్థనలో ఉందాం. ప్రియులారా, చెప్పబడిన వాక్యము మరి మనం విన్నాం. అనేకమైన సంగతులు మరి తన దాసుని ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అదే సమయంలో ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పొందబోతున్నాము. మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది, మన కొరకు ఆయన రక్తం చిందించబడింది కనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక మీరు బలలో పాలు పొందినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలనే వాక్యాన్ని హెచ్చరికగా తీసుకుని అలాంటి అనుభవంలో మనం ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుతాం. ఎవరైనా ఆయన మరణమును ప్రచురించలేని వారు ఉంటే తీర్మానం చేసుకుందాం, యోగ్యముగా బలలో చేయవేద్దాం. మౌనంగా ప్రార్థించండి.